పాటు ఉన్నారు. హలో ఆమన్ గారు, హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగున్నారు, చాలా ప్లెజెంట్గా ఉన్నారు. ఈ మంజుల ఆమని ఎలా అయ్యారు? మంజుల అనేది మా ఇంట్లో పేరెంట్స్ పెట్టిన పేరు. అది ఆమె అది సినిమాలో వచ్చిన పేరు. ఈవి గారు పెట్టారు జమ్మలగిరి పంబ సినిమాలో. నాది తెలుగు నా ఫస్ట్ మూవీ అది. సో ఆ మూవీలో డైరెక్టర్ గారు పెట్టిన పేరు ఆమని. ఇప్పటిదాకా ఆమనిగానే ఉండిపోయాను. చాలా మంది స్క్రీన్కి వచ్చే రాగానే స్క్రీన్ నేమ్ అనేది యాడ్ అవుతుంది, పాత పేరు తీసేసి స్క్రీన్ నేమ్ పెట్టుకుంటారు. మీరు ఈవీవి గారిని అడగలేదా, నా పేరు బాగానే ఉంది కదా ఆమని ఎందుకు అని? లేదు, నాకు ఆమని పేరు నచ్చింది. ఎందుకంటే మీనింగ్ తెలీదు. డైరెక్టర్ గారు పెట్టారంటే ఏదో సంథింగ్ ఆ పేర్లో ఏదో ఒకటి ఉంటుంది, ఏదో అనుకొని పెట్టుంటారు. అంత పెద్ద డైరెక్టర్ పెడుతున్నారంటే ఏదో ఉంటుందిలే అనుకుని నేను కూడా ఏం అడగలే. స్క్రీన్ మీద ఆమని గారు ఎలా ఉంటారో అదే మాకు తెలుసు, బిహైండ్ ద స్క్రీన్ ఆమని గారు ఎలా ఉంటారో మీరు చెప్తేనే మాకు తెలిసింది. సో అంత ఎట్లా ఓపెన్ అయ్యారు మీరు? బేసిక్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీరు, కానీ ఎందుకు అంత ఓపెన్ అవ్వాలనిపించింది మీకు? ఏం చెప్పాను అంటే చాలా మంది డైరెక్టర్స్ నా స్టిల్స్ చూసి అరే అమ్మాయి భలే ఉంది అని చెప్పేవాళ్ళు, కానీ మీరు డైరెక్ట్గా వచ్చి చూసేసరికి ఫోటోకి అండ్ బేసిక్గా మీరు ఫోటోజెనిక్ ఫేస్, ఫోటోకి డైరెక్ట్గా చాలా డిఫరెన్స్ ఉంది అన్న ఫీలింగ్ చాలా మంది డైరెక్టర్స్. అది నిజం, ట్రూ, 100% నిజం అది. ఎందుకంటే ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు ఫొటోస్ చూసి ఫస్ట్ ఫొటోస్ వెళ్ళేది మనకు మేనేజర్ ద్వారా. ఫొటోస్ చూసి చాలా బాగుందని రంపించేవారు. నేను వెళ్ళిన తర్వాత నేను వీలైనంతవరకు బాగా ట్రస్ట్ చేసుకుని వెళ్ళేదాన్ని. అలా చూసి ఏదో చెప్పలేక రేపు చెప్తామో పంపించేవారు. కొంతమంది అయితే ఓకే మా ఇది హీరోయిన్కి సిస్టర్ క్యారెక్టర్ నుంచి చేస్తారా అనేవాళ్ళు, ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి చేస్తారా అనేవాళ్ళు. నేను లేదు సార్, నేను హీరోయిన్గానే చేయాలనుకున్నాను, చేయని చెప్పి వచ్చేసేదాన్ని.